అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు కానీ కట్టడాలకు సంబంధించి కానీ వేరే పాలకులు ఎవరైనా వచ్చి వాటిని ధ్వంసం చేస్తే అసలు మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఆ ధ్వంసమైనటువంటి ప్లేసులో మరలా కొత్తవి నిర్మించాలా? లేదన్నప్పుడు అయిపోయింది ఇంకెందుకు అని చెప్పి వదిలేయాలా? అయిపోయింది ఇంకెందుకని చెప్పేసి వదిలేసింది కాంగ్రెస్. అదేవిధంగా ఏ పాలకులు అయితే వచ్చి హిందూ దేవులను ధ్వంసం చేశారో వారికి మాత్రం కొత్తగా చర్చిలకేంటి, మసీదులకేంటి, ప్రార్థన వాళ్ళకి సంబంధించేసి మతపరమైన విద్యకైనా మొత్తం పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ఆనాడున్నటువంటి నెహ్రూ. బట్ ఈరోజు ఉన్నటువంటి మోదీ మన భారతదేశం యొక్క చరిత్రని మరలా చెప్పటం, మన సంస్కృతిని మరలా ప్రపంచానికి మొత్తం చూపించడం, అన్నిటికి మించి స్వచ్ఛందంగా భక్తులే చందాలు విరాళాలు వేసుకుని ట్రస్టులు ఏర్పాటు చేసుకుని అయోధ్య లాంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం ఈరోజు మహావీర్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు మన తూర్పు చంపారణ్ జిల్లా బీహార్లో ఖైత్వాల్ అని చెప్పేసి ఒక ప్రాంతం, అక్కడ 125 నుంచి 165 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల సముదాయం. వాస్తవానికి కంబోడియా అనేటువంటి అంకోర్ వాట్ దేవాలయం ఉంది కదా, అది కూడా నిర్మించిన భారతీయ రాజులే. సో అప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ చూస్తే సరే సనాతన ధర్మే కదా, మొత్తం మన రాజులే. ఇక రానికి తెలిసింది కొత్త కొత్త మతాలు రావటం, వ్యాపించడం, ఇంకా అదంతా తెలిసింది. ఒక లెట్ ఇట్ బి. సో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అంటే అంకోర్ వాట్లో ఉన్నటువంటి ఆ దేవాలయం. ఇప్పుడు దానిని మించినటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. మొత్తం 2800 అడుగుల పొడవు, 1400 అడుగుల వెడల్పు, 270 అడుగులు ఎత్తునటువంటి గోపురం, మొత్తం 22 ఆలయాలు, ఉపాలయాలు, మొత్తం ఆ సముదాయంలో ప్రాంగణంలో 22 ఆలయాలు అండ్ 18 వచ్చేసి గోపురాలు. ఈ 18 గోపురాలు అతిపెద్ద గోపురం 270 అడుగుల ఎత్తు. ఇక ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నటువంటి శివలింగం రేపు 17వ తారీఖు ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. 210 టన్నుల శివలింగం, భారీ శివలింగం, ప్రపంచంలో అతిపెద్ద శివలింగం. అది కూడా ఏకశిల, నల్లరాతి శిల, గ్రానైట్ శిల. దాని మీద మహాబలిపురంగా చెందినటువంటి స్థపతులు, శిల్పులు వారు చెక్కారు. 10 సంవత్సరాలు పట్టిందండి ఆ శివలింగాన్ని రెడీ చేయడానికి. మళ్ళీ ఆ శివలింగం మీద 1008 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. ఈ ఒక్క శివలింగం దర్శించుడు చాలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శివలింగాలు దర్శించుకునే పుణ్యం అన్నట్టుగా ఆ శివలింగం చెప్పుకున్నారు. ఓకే, మన మహాబలిపురం నుంచి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత బీహార్. దాదాపు 96 ఇవేంటి 96 చక్రాలటువంటి అది పెద్ద లారీ మీద అనమాట. మొత్తం 2500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వెళ్ళింది. మొత్తానికి డెస్టినేషన్ చేరుకుంది. రేపు 17వ తారీఖు ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. ఈ కింద నేను చెప్పినట్టుగా ఈ దేవాలయాలకు సంబంధించి మొత్తం కంప్లీట్ అవడానికి 2030 సంవత్సరం పట్టవచ్చు. ఈ దేవాలయ ప్రాంగణంలో శివుడు, పార్వతీదేవి, సీతాదేవి, రాముడు, ఇక మన హిందూ దేవుళ్ళకి సంబంధించి మన రామాయణ మహాభారతాలకు సంబంధించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మొత్తం కూడా అక్కడ గుడిలో ఉండబోతూ ఉన్నాయి. విగ్రహాల రూపంలో కావచ్చు, పైన చెక్కటం కావచ్చు, ఇలా మొత్తం 500 కోట్లు ఎస్టిమేషన్ వేసుకునే అమౌంట్ వచ్చేసి ఇదంతా కూడా 2030 నాటి కంప్లీట్ అయ్యేటట్టు. సో ఈ వీడియో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మరలా మన భారతదేశానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఒకప్పుడు ఉన్నటువంటి ఎటువంటివి అద్భుతమైన కట్టడాలు అవి ఇదిగో మరలా ఈరోజు చూడబోతున్నాం. ఇప్పుడు ఈ కట్టడం వచ్చేసి మన అయోధ్య రామ మందిరం కన్నా 3 రెట్లు పెద్దది. ప్రపంచంలో ఉన్నటువంటి అంకోర్ వాట్ ఏదైతే దేవాలయం దానికన్నా పెద్దది. ఓవరాల్గా అన్నప్పుడు ఇది వచ్చేసి అంకోర్ వాటి దేవాలయ నమూనా, మధుర మీనాక్షి ఆలయ నమూనా అండ్ మన రామేశ్వరంలో ఉన్నటువంటి ఆలయ నమూనా. ఈ ఆలయ నమూనా అన్నింటి కూడా పోలి అద్భుతంగా ఇక్కడ ఒక చోట కనిపించబోతుంది. ఖైత్వాలా బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలో ఉంది. 2030 నాటికి పూర్తిగా కంప్లీట్ చేసి ప్రపంచానికి అందించబోతున్నారు, ప్రపంచానికి చూపించబోతున్నారు. మన భారతీయులకు వచ్చేసి ఇదిరా మన సంస్కృతి, ఇదిరా మన దైవం అని చక్కగా అందరికి అర్థమయ్యేలాగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది.